అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మన ఫేవరెట్ పీఈటీ మ్యామ్ స్వాగతించవలసిందిగా కోరుచున్నాను. వెల్కమ్ మ్యామ్. గౌరవనీయులైన కామాక్షి గారు సోషల్ టీచర్ మరియు బాబ్జీ మాస్టర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైన లోయన ఐశ్వర్ గారు మిసెస్ వెంకటేశ్వరమ్మ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. డ్రాయింగ్ మాస్టర్ నీల అబ్రహం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. నీలారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గౌరవనీయులైన గోపి మాస్టర్ లైబ్రేరియన్ వేదికను అలంకరించవలసిందిగా క్లాప్స్. యువర్ క్లాప్స్ విల్ మేక్ us our event very great. వెల్కమ్ మ్యామ్. లెట్స్ ప్లే అవర్ నేషనల్ యాంథమ్ వందే మాతరం. కూర్చో లేకలేదు. జరగేది మ్యామ్ ప్లీజ్ జాయిన్. ఇంకా చూడలా, అసలు ఎక్కడేమో ఉన్నాయో చూడలా. కానీ నేను నా ఓల్డ్ స్టూడెంట్స్ని మీట్ అయ్యాను. సో కొండవరం నుంచి నా దగ్గర చదివిన స్టూడెంట్స్ వచ్చి మీట్ అవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు మీ అందరికీ కూడా ఇది మరపురాని రోజు. అది చదువుకున్న రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసి ఉంటారు. ఇది ఫస్ట్ గెట్ టుగెదర్ అయ్యి ఉంటుంది. మీ అందరికీ మరి ఒక మెమరబుల్ డే అవ్వాలి. నాకు కూడా ఒక మెమరబుల్ డేనే. జాయిన్ అయిన 1 వీకే నేను ఈ స్కూల్లో హెచ్ఎంగా. మరి ఇంకా ఎక్కువ మంది ఇదివరకు గ్రౌండ్ అంతా బిలబిలమంటూ స్టూడెంట్స్ చాలామంది ఉండేవారు ఆ టైంలో, మీరు చదువుకున్న టైంలో.
వాళ్ళందరూ కూడా గేదర్ అవుతారు లేట్గా అయినా అని అనుకుంటున్నాను. మీ అందరూ మీ డేని హ్యాపీగా గడుపుకోండి. ముందుగా నాకు చాలా ఆనందం ఏంటంటే ముందు నాతో సర్వీస్లో చేసినటువంటి సీనియర్ టీచర్స్ని చూడటం నేను కూడా వాళ్ళని పూజ్యులుగానే భావిస్తాను. అవకాశం కల్పించినంత మీ అందరికీ కూడా నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సన్. ఓకే, చాలా మంది కన్నా ఎక్కువ మీరు మేడమ్స్ని అందరినీ ఇబ్బంది పెట్టను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రధానమంత్రి ఎవరైనా అవుగాక, ఆఫీసర్ అవుగాక, కలెక్టర్ అవుగాక, అందరూ ఎవరైనా సరే నేను ఇప్పుడు మొదటి నుంచి చెప్పేది ఒకటే, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా అవడం సబ్జెక్ట్ మనదే, మన సబ్జెక్ట్ రావాల్సిందే పెద్దవాడు కూడా. అది మనం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే అన్ని సంవత్సరాలు మనం కలెక్టర్ దగ్గర నుంచి ప్రైజ్ తీసుకున్నాం. మేడం గారు చెప్పినప్పుడు కామాక్షి మేడం గారు మేము కలిసి పనిచేసాం. ఈ వేదిక ఉపాధ్యాయులు అందరూ కలిసి పనిచేయడం ఇదొక ఎంత అనుభవం అన్నమాట, జీవితంలో మర్చిపోలేంది. మీలాంటి విద్యార్థులకి మేము చెప్పడం మరి ఒక దివ్య వెలిగించు వేల దీపాలు. మనం ఒక లైట్ వెలిగిస్తే అది వేల దీపాలు వెలిగిస్తుంది అన్నమాట. మన భగవద్గీత ఏం కోరుతాం, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ తమస్వమ జ్యోతిర్గమయ అన్నాం. అంటే భగవంతుడు ఏం కోరుతాం మనం, అయ్యా నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు చూపించు. అది స్ట్రైక్ వైల్ ది ఐరన్ ఈజ్ హాట్. అంటే ఐరన్ ఎప్పుడైతే వేడిగా ఉంటుందో అప్పుడు ఏం చేస్తాడు కమ్మరి, దాని మీద దెబ్బేస్తాడు, కావాల్సిన షేప్లో దాన్ని మౌల్డ్ చేస్తాడు అనమాట. అది ఉపాధ్యాయుడు అంటే, జీవితాలను మార్చేవాడే ఉపాధ్యాయుడు. కాబట్టి అలాంటి వృత్తిని మేము ఎంచుకుని మరి సక్సెస్ఫుల్ గా సాధించేందుకు భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ పొలిటీషియన్ కానీ వాళ్ళు మనకి ఈ స్కూల్లో మంచి మంచి టీచర్స్ని తీసుకొచ్చి ఆ టైంలో సో ఆ విషయంలో మాత్రం నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ విలేజ్ యాక్చువల్లీ, ద పీపుల్ who has given wonderful teachers actually in every subject. లోయ మాస్టర్ కానీ, కృష్ణ ప్రసాద్ గారు కానివ్వండి, ప్రభాకర్ మాస్టారు, అందరూ మర్చిపోయారు, శతశుద్ధి మాస్టారు, లోయ మాస్టర్కి బాగా తెలుసు, శతశుద్ధి మాస్టర్ అనేవాళ్ళు. అట్లా చాలా మంది యాక్చువల్గా ఈ స్కూల్లో మనం నేర్చుకున్నటువంటి ఇది. నేను ఇంకోటి ఏంటంటే ఇక్కడ చదువుకున్నట్టు ఫ్రెండ్స్ నాకు ఇంకా టచ్లో ఉన్నారు. మన బ్రదర్ కిరణ్ కానీ, మా బ్రదర్ నాగబాబు, చైతన్య, మేము ఎప్పుడు కూడా కష్టకాలంలో అందరం తోడుంటాం. సో ఈ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత కూడా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఇక్కడతో ఎండ్ అవ్వద్దు. సో ఇది కంటిన్యూ చేద్దాం. సో క్లాస్ అనేవి ఉంటాయి, మామూలుగా ఒక గ్రూప్గా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి తీసేసి మనం ఇది కంటిన్యూ చేద్దాం. ఎవరు కూడా గ్రూప్లో నుంచి స్కిప్ అవ్వద్దు, అలా కంటిన్యూ అవుతాం. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐల్ గివ్ టు ఓకే. ఎనీహౌ ప్రిపేర్ అవ్వలేదు అనేది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 5 ఏళ్ళు నేర్చుకున్నాం. హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఇక్కడ ఉన్నందుకు. వచ్చిన మాస్టర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మిత్రులందరికీ కూడా. రెండే మాటలు చెప్తా, ఎక్కువ చెప్పను. ఇప్పుడు నన్ను ఒక విషయం బాధిస్తుంది నిజానికి. ఏంటంటే నా పిల్లల్ని స్కూల్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఇలాంటి మాస్టర్లు దొరుకుతారా, ఉన్నారా లేరా అంటే ఇప్పుడు స్కూల్స్ చూస్తుంటే అనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం మా పేరెంట్స్ కట్టింది ఏం లేదు సార్. నేను 6th to 10th మా పేరెంట్స్ కంటే మిమ్మల్ని ఎక్కువ చూసా. సో యు ఆల్ ఆర్ ఇన్ మై మెమరీ మోర్ దాన్ మై పేరెంట్స్. ఇక్కడే హాస్టల్లో ఉన్నాం, హాస్టల్లో చదువుకున్నాం 10 ఏళ్ళు. సో వీ లవ్ యూ సో మచ్ ఇన్ ఎవ్రీ వే, ఇన్ ఎవ్రీ విచ్ వే, గ్రాంటెడ్ టు సే దట్. ఇప్పుడు ఫీజులు మీరు నేర్పిన విద్యాబుద్ధుల వల్ల అప్పుడు మా పేరెంట్స్ ఉన్న స్థితిగతులు మేము చాలా మార్చుకోగలిగాం, చాలా మార్చుకున్నాం. అంటే వాళ్ళకి ఆ చదువు అందలేదు, మాకు మీ రూపేణా చాలా బాగా అందింది. ఆ స్థితిగతులు మార్చుకున్నాం. అప్పుడు మా పేరెంట్స్ మాకు ఇచ్చిన దానికంటే మా పిల్లలకి ఇంకా బెస్ట్గానే ఇస్తున్నాం. అదంతా మీ పుణ్యమే అని నేను గట్టిగా నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడు అదే చిన్న బాధ, ఇక వాళ్ళకి సరే ఓకే, ఇక కాలానుగుణంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుడు మాకు జాబ్లోకి వెళ్ళేదాకా ఫోన్ లేదు. ఇప్పుడు వాడికి ఫోన్ లేకపోతే ఆనందం తినట్లా 2వ సంవత్సరం కూడా. సో వాడు మరి ఫోనే నేర్పిద్దేమో. ఇక ఏ టైప్ ఆఫ్ చదువులు అవుతాయి అంటే మేము స్కాలర్స్ టాపర్స్ అవ్వలేదేమో కానీ స్ట్రెంగ్త్ అని అయ్యాం.
చదువులు కాదు, లైఫ్ కూడా ఇంపార్టెంట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ సమ్ టైం వరకు. ఏంటంటే ఆ బ్రెయిన్ మెచ్యూర్ అవ్వాలి, అది మీ దగ్గర అయ్యింది. అది కొట్టారనో తిట్టారనో కాదు, అది పార్ట్. ఇక ఇప్పుడు వాళ్ళకి అది ఏం జరగట్లా. సో కాబట్టి అది కూడా డిసప్పాయింట్ చేస్తుంది నన్ను. ఈవెన్ మేమే కొట్టట్లా, వర్క్ ఇదిలో ఉంటున్నాం. వాడు ఒకసారి ఏడ్చాడంటే మళ్ళీ మేమే ఫీల్ అయ్యి అని కొట్టడానికి కూడా మనసు రావట్లా. ఇక చూడాలి ఇక నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది. ఫర్ దట్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కొట్టినవి ఆ మినిట్కి అప్పుడు బాధించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అవి చాలా జ్ఞాపకాలుగాను ఆనందంగా ఉన్నాయి. అందుకు కొట్టిన ప్రతి మాస్టర్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇప్పుడున్న వాళ్ళు కూడా నిజంగా ఒక దెబ్బ వేయమనే కోరుకుంటాను నేను. వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ మాకులాగాను కొట్టారా అని ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, స్కూల్స్కి వచ్చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో అయితే. ఐఎమ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు దాట్. ఓకే, ఒక చిన్న దెబ్బ వేయొచ్చు చేతుల మీద అయినా, ఆ సురుకుమని తగిలితే కానీ ఆ బ్రెయిన్లో ఆ న్యూరాన్ రాదేమో. చదవలేదనే కొట్టారనే ఇది. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి సబ్జెక్ట్ కంటే కూడా లైఫ్ బాగా చదువుకున్నాం, లైఫ్ నేర్చుకున్నాం, హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అనేది నేర్చుకున్నాం, హౌ టు విత్ సొసైటీ అనేది నేర్చుకున్నాం. ఆ డిగ్రీస్తో ఫర్దర్ డిగ్రీస్ అన్నిటికీ ఫౌండేషన్ ఇదే కాబట్టి, ఆ ఫౌండేషన్కి గురువులు మీరే కాబట్టి ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ సార్. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. సబ్జెక్ట్ ఒకటే కాదు, సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో పీటీ మేడం గారు అంతే ఇంపార్టెంట్. వితౌట్ పీటీ మేడం గారు ఆ సబ్జెక్ట్స్ మనం కాన్సన్ట్రేట్ చేయలేం. ఆ డ్రిల్ పీరియడ్ అసలు ఇప్పుడు లేదు సార్ సిలబస్లో. డ్రిల్ పీరియడ్ లేని చదువులు, గ్రౌండ్ లేని స్కూల్స్ చూస్తుంటే ఇవి గుర్తొచ్చి బాధేస్తుంది. అరే మనం చాలా అదృష్టవంతులు అలాంటి మాస్టర్ల దగ్గర. మనకి నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను సార్. పేరెంట్స్ వాళ్ళు చూసుకోలేకపోయినా అట్లీస్ట్ ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చి వదిలేశారు, హాస్టల్లో ఉంచారనే బాధ ఇప్పుడు ఆనందంగా ఉంది. అది వాళ్ళు ఉంచకపోతే ఇంకెలా ఉండేదో అని. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఆల్సో. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. గోపి సార్ చెప్పినట్టు 40 members 50 ఉన్నామని కాదు. ఆల్వేస్ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ విల్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ప్రవీణ్ సార్, మ్యామ్ కార్తిక్ మ్యామ్, లోయ్ నాగేశ్వరరావు సార్, అబ్రహాం సార్, వైఫ్ ఆఫ్ లోయ్ నాగేశ్వరరావు సార్. Thank you so much for coming here sir and blessing us. Thank you everybody. I'm winding up with these 2 words. Okay, thank you so much. ప్లీజ్ శివకోటేశ్వర గారు మాట్లాడతారంట. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శివకోటేశ్వరరావు. నేను సి సెక్షన్లో ఉండేవాడిని. ఏ సెక్షన్లో ఉండేవాడిని. అయితే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. చెప్పు. ఓకే ఏ సబ్జెక్ట్ ఎవరెవరు చెప్పారు ఏంటి చెప్పు, వాళ్ళతో ఉన్న అనుబంధం చెప్పు. 2 నిమిషాలు స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి మాస్టర్ కూడా యాక్చువల్గా నాకు లోయ్ నాగేశ్వరం మాస్టర్ ట్యూషన్స్లో కూడా మాకు నైట్ అంటే ఈవినింగ్ ట్యూషన్స్ కూడా జరిగాయి 2003, 2004లో. అంటే మీలో కూడా చాలామంది వచ్చేవాళ్ళు. హాస్టలర్స్ని ఖచ్చితంగా వచ్చేవాళ్ళు, ఎందుకంటే హాస్టల్ వార్డెన్ ప్రెజర్ ఉండేది అందరు వెళ్ళాలని. అందుకని జస్ట్ బీసీ హాస్టల్ కానీ ఇక్కడ ఎస్సీ హాస్టల్ కానీ లోకల్స్ మళ్ళీ మవ్వపాలెం వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. అయితే ఆ ట్యూషన్స్ చెప్పడానికి అప్పుడు మెయిన్గా దాని ఇనిషియేటివ్ తీసుకుంది అప్పుడు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ సుబ్బరాజు గారు, లోయ్ నాగేశ్వరరావు గారు, కృష్ణప్రసాద్ గారు, తర్వాత ప్రభాకర్ గారు, దివి ప్రభాకర్ గారు. ఆయన రాలేదు ఈరోజు. అయితే ఆ ట్యూషన్స్ అనేవి చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. తర్వాత 10th క్లాస్కి మేము వచ్చేటప్పటికి అంతకుముందు ఇయర్ లేదు నాకు గుర్తుండి, అంతకుముందు ఇయర్ అంటే ట్యూషన్స్ జరగలేదు. మా దగ్గర నుంచే ట్యూషన్ స్టార్ట్ అయినట్టు గుర్తు. అయితే ఆ ట్యూషన్స్ అనేవి చాలా సపోర్ట్ అయినాయి. ఒకటి అప్పుడు లోయ్ నాగేశ్వరరావు గారు మనం ఆ ట్యూషన్కి వచ్చే పిల్లల్ని ఇంకొద్దిగా చనువుగా తీసుకుని ఆడు చదవకపోతే కనుక చెత్త కొట్టేసేవాళ్ళు. మా మిత్రుడు బాలకృష్ణ చెప్తాడు, ఆయన దెబ్బ బాగా తగలదేమని చెప్పేసి అటు బెండ్ ఎవరని చెప్పేసి షర్ట్ పైకి తీసి టపా 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 కొట్టేసి అవి గుర్తు చెప్తూ ఉంటాడు గ్రూప్లో కూడా. అట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే హెడ్ మాస్టర్ అప్పుడు సుబ్బరాజు గారు అనే ఒకసారి ఒక యాక్టివిటీ జరిగింది. ఏంటంటే ఒకడెవడో చెప్పులు పోయినవాడి
సార్ నా చెప్పులు పోయినాయి, ఎవడో చెప్పులు తీసేయడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆయన దగ్గర నుంచి వచ్చింది, అరే చెప్పులు పోయినంటే నీ దరిద్రం పోయినట్టు, సో నువ్వు బాధపడవద్దు, కొత్త చెప్పులు కొనుక్కో, వాడి గురించి మర్చిపో అని చెప్పి అన్నాడు. అది ఆ మాట నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా చెప్పులు కనుక పోయినా లేక పోతేనే బాగుండనుకుంటే అప్పుడప్పుడు, ఎందుకంటే దరిద్రం పోద్ది కదా. అట్లాగనమాట. అట్లాంటి చాలా మెమరబుల్ డేస్ ఉన్నాయి. తర్వాత ప్రవీణ్ గారు ఇంకా రాలేదు. ప్రవీణ్ మాస్టర్ అయితే టైం ఎప్పుడైతే క్లోజింగ్ అంటే స్కూల్కి రావాల్సిన టైం ఎప్పుడైతే దాటిపోయిందో అప్పుడు గేట్లు 2 కూడా క్లోజ్ చేసేవాళ్ళు. ఆయన ఒక స్టిక్ పెట్టుకుని రెడీగా ఉండేవాళ్ళు అక్కడ గేట్ దగ్గర. అయితే వచ్చాడు పనిష్ చేయాలని కాదులే కానీ ఆయన లెఫ్ట్ హ్యాండ్ అలవాటు. ఆ దెబ్బ తగలకుండా ఇలా కొట్టేవాళ్ళు, కానీ దెబ్బ కొట్టేవాళ్ళు కానీ ఎక్కువ మరీ పనిష్ చేయకూడదని చెప్పేసి అలా చూసేవాళ్ళు. అప్పట్లో ఒలీ గారు అని ఉండేవారు, ఆయన లేరు ఇప్పుడు. తర్వాత కస్తూరి మేడం గారు, పీటీ మేడం గారు అప్పుడు చాలా యాక్టివ్గానే చేసేవాళ్ళు ఆవిడ. అయితే అన్నాలని కాదు కానీ మేడం అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారు. అయినా కానీ డ్రిల్ అనేది చాలా బాగా చేయించేవాళ్ళు. ఆ యాక్టివిటీలో లేడీస్ని చొరవ తీసుకున్న అలా కూడా మీరు ఇది త్రోబాల్ ఆడాలని చెప్పేసి ఇట్లా ఏదో ఒక యాక్టివిటీలో ఆడపిల్లలందరినీ కూడా చాలా యాక్టివ్ చేసేసేసి బాగా ఆడించేవాళ్ళు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత గోపి మాస్టర్తో ఉన్న రిలేషన్ అంటే అది ఎలా ఉంటుందంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. చాలామంది స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మేము 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇంకెక్కువ చొరవ తీసుకుని జస్ట్ సపోర్టెడ్గా, అంటే అరే ఇలా చదవండి, ఇలా ప్రాక్టీస్ చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్పేసి అనేవాళ్ళు. అది కూడా చాలా హ్యాపీ. తర్వాత మాస్టర్ గుర్తు రాలేదు మేడం నాకు, విజయలక్ష్మి మేడం, ఓకే కామాక్షి మేడం. తర్వాత గణపతి శాస్త్రి గారు నాకు బాగా గుర్తున్నారు, ఆయన కూడా అలాగే ఉన్నారు. కాకపోతే ఇంకొంచెం ఇంకా యాక్టివ్గా ఉండేవాళ్ళు, కొంచెం బ్లాక్ హెయిర్ కూడా కొద్దిగా ఉండేది. కానీ ఆయన కానీ శ్రీరాములు గారు ఆయన వచ్చేవాళ్ళు అక్కడ కూచిపూడి నుంచి. ఆయన తర్వాత రమణమూర్తి గారని ఆయన చాలా ఇదిగా ఉండేవాళ్ళు. చాలా బాగా ఇప్పుడు అంటే తిట్టడానికి వచ్చినా కానీ లేకపోతే అది చెప్పాల్సి వచ్చినా కానీ చాలా క్లియర్గా చాలా బాగా మాట్లాడి చెప్పేవాళ్ళు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. తర్వాత డ్రాయింగ్ మాస్టర్ని నేను మర్చిపోలేదు. ఎందుకంటే నేను కూడా డ్రాయింగ్ బాగా గీసేవాడిని. అంటే నేను అంత బాగా ఎక్సలెంట్ స్టూడెంట్ ఏం కాదులే కానీ ఒక ఆర్డినరీ స్టూడెంటే, కానీ డ్రాయింగ్ బాగా గీయడం వల్ల ఏమయ్యేదంటే నాకు మ్యాథమెటిక్స్ బాగా రావు. అది కూడా నేను కాపీ కొట్టేవాడిని ఎవడెవడ దాంట్లో. కానీ ఆ మ్యాథమెటిక్స్ తగ్గట్టుగా ఉండాలి, ఏదన్నా ఒక కోర్స్ అనేది నేను అది చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ లేకుండా బైపీసీ గ్రూప్ తీసుకుని చేశాను. ఎందుకంటే నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. మాస్టర్ అలా డ్రాయింగ్ అనేది ఆయన చూసిన తర్వాత నాకు ఆ డ్రాయింగ్ నేను నేర్చుకునేవాడిని, ప్రాక్టీస్ చేసుకునేవాడిని సెల్ఫ్గా. సో అలా డ్రాయింగ్ అనేది ఇంట్రెస్ట్ పోతే నేను బైపీసీ గ్రూప్ చేశాను. తర్వాత నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను, పీజీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నేను మాట్లాడతాను తర్వాత, మిగతా వాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడాలి కాబట్టి జస్ట్ నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు సెటిల్ అయింది అయితే వైజాగ్లో ఉంటాను. లారస్ ల్యాబ్స్ మీకు ఐడియా ఉంటుంది. లారస్ ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. జస్ట్ లాస్ట్ 13 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అంటే అదే కంపెనీలో కాదులే కానీ ఫీల్డ్ అదే. జస్ట్ ఇప్పుడైతే లారస్ ల్యాబ్స్లో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఇప్పుడు స్టడీస్లో ఉన్నారు, 3rd class, 1st classలో, వైజాగ్లోనే. నేను వైజాగ్లో ఉండేదైతే గాజువాకలో ఉంటాను. ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఇప్పుడు కలిసాం కాబట్టి అటు మా సైడ్ వచ్చినప్పుడు ఒకసారి నాకు కాల్ చేయండి, ఒకసారి మీట్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూడా వచ్చినందుకు, పెద్ద మనసు చేసుకుని మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ఇంత పెద్దవాళ్ళం అయినప్పటికి కూడా మీ మీద ఉండేటువంటి ప్రేమ చేత మేము ఇక్కడికి వచ్చాము. నిజంగా అయితే నేను నడుస్తుంటే తూలిపోతా, గొంతుకైతే బాగానే ఉంది కానీ నడవటం మాత్రం కొంచెం ఇబ్బందికరమైన.
అలా చేతులు తెచ్చుకోవాలిగా. ఫ్రెండ్ ఓకేనా? ఆ దారి ఇవ్వండి, మీరు అందరూ తింటుంటే సార్లు వెళ్ళలేదు. ఓకే, లెట్ దెమ్ గో వన్ బై వన్. अशोक गीतल अशोक హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకారే రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే
పైకి లేపి మధ్యలో మాంజా కోసేసినావే పల్లిక బకరాన్ని చేసి. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంట